నేను నాలాంటి వాళ్ళు అనేకులు బాల్య దశ నుంచే నా వయసుకు సంబంధించిన వాళ్ళు వింటున్న సుమధుర పరమ గంభీర కంఠాల్లో ఘంటసాల గారి ప్రముఖమైంది. శబ్దజ్ఞుడు మాత్రమే సంగీతజ్ఞుడుగా రాణిస్తాడు. ఏ భావంలో కవి ప్రకటిస్తున్నాడో ఒక అభిప్రాయాన్ని ఆ భావానికి అనుగుణమైన శృతిలో లయగతిలో అది ఉండాలి. అది క్షుణ్ణంగా ఎరిగినవాడు ఘంటసాల వారు. ఉదాహరణకు మల్లియలారా మాలికలారా ఉంది. అది నేను మద్రాసు వెళ్లే ముందే నేను వస్తున్నానని తెలిసి ట్యూన్ చేశాడు. ముందు బాణీ కట్టాడు. బాణీ కట్టి పాట రాయించడం అనేది ఎప్పుడో కానీ జరిగేది కాదు ఘంటసాల గారి స్వరరచనా జీవితంలో. మామూలుగా కవి ఇచ్చిన పాటకి ట్యూన్స్ కట్టేవాడు. ఎందుకో మూడు వచ్చింది బాబు, నేను చేశాను, ఇది మీరు చూడండి అన్నాడు. అక్కడ చాలా ఒక విచిత్రమైన సన్నివేశం, అంటే మానసికంగా నలుగుతున్న సన్నివేశం. ఎన్టీఆర్ ఇటు, సావిత్రి అటు. తాననా ట్యూన్ ఆయన ఇచ్చింది ఇది. తారననా నాని నానా నాని 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 నా. అప్పుడు ఇది పాడి, బాబు ఇందులో మీకు తెలియంది కాదు, ఇక్కడ దీర్ఘం తీశానే, అక్కడ మరి ఏం వేస్తారో అక్షరం సరిగ్గా అలా నాదమయంగా ఉండాలి. నాదమయమైనటువంటి అద్భుతమైన అక్షరం పడాలి అక్కడ. పరమ సరళాక్షరం, మధురాక్షరం పడాలి. మల్లిజలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఆయన పదరచన స్వరరచన ఉభయ రచనా రహస్యాలను తెలిసిన మహానుభావుడు. ఎంతటి గాయకుడు, ఎంతటి స్వర స్రష్టయో, ఎంత స్వాతంత్ర సమర యోధుడు, ఎంతటి నిర్మల చిత్త వృత్తి కలవారో, అంతకంటే మించిన పసివాడు. అసలైన దేవతలు పసివాళ్లే, నటనలో నేర్చిన దేవతలు కాదు. అసలైన దేవతల హృదయం శిశు హృదయం. అందరూ ఆయన్ని అంటే మోస్ట్లీ గాయకుడుగానే చూస్తారు. బట్ నాకు ఆయనలో చాలా పెద్ద కంపోజర్ ఉన్నాడు. అని నేను సంగీత దర్శకుడిని అవ్వకముందు, అవ్వాల్సి వచ్చినప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు నేను మెయిన్గా ఆయన్ని ఆదర్శంగా పెట్టుకున్నాను. అన్న సంగతి చాలామందికి తెలీదు. చాలా ఈజీగా ఎవరైనా పాడుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేటువంటి ట్యూన్స్తో ఆయన చాలా కామన్ మ్యాన్కి చాలా అందుబాటులో దగ్గరలో ఉండేటువంటి గ్రేట్ కంపోజర్ నా దృష్టిలో ఆయన. నా మొదటి సంగీత దర్శకత్వం జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా పాడింది ఆయనే. ఆ సినిమా బయటికి రాలేదు, కానీ అప్పుడు కూడా పాడింది ఆయన, సుశీల్ గారు. నా ట్యూన్ ఆయనకి నచ్చి హ్యాపీ వర్షన్ తర్వాత ప్యాథస్ వర్షన్ రికార్డ్ చేసేటప్పుడు ఆయనే మిక్సర్ దగ్గర కూర్చొని, మిషన్ దగ్గర కూర్చొని ఆయనే రికార్డ్ చేశారు. బాగా చేశారా అని అదే అనుకుంటాను. బహుశా నేను ఇంత దూరం ప్రయాణించడానికి ఆయన ఆశీర్వాదమే కారణం ఉంటుంది బహుశా. ఆయన వ్యక్తిగా కూడా చాలా గొప్ప మనిషి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్స్. నా భాగ్యం ఏంటంటే నేను కరెక్ట్గా ఆయనతో కూడా పనిచేశాను. రాజేశ్వరరావు మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయినప్పుడు, ఆయన పాటలు పాడటానికి వచ్చినప్పుడు ఆ రికార్డింగ్లో నేను పార్టిసిపేట్ చేయడం నా భాగ్యంగా అనుకుంటున్నాను. నాకు మిగిలిపోయింది ఒకటే నా లైఫ్లో మిగిలిపోయింది. మాస్టర్ గారితో ఒక పాట పాడించుకోలేకపోయాను నేను కంపోజర్గా. అది మటుకు నాకు మిగిలిపోయింది. ఆయన్ని పాటలు విని ఈ యువతరం నేర్చుకోవాలి, అంతేగాని ఒక ఆర్టిఫిషియల్ వాయిస్ తోటి ఒకటి అరవటం, చేయటం, చెందటం చేయకూడదు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కాంపోజిషన్స్, ఎందుకంటే ఒక కంపోజర్గా ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగిన కాంపోజిషన్స్ ఏంటంటే రహస్యం పిక్చర్లో. నిజంగా మాస్టర్ గారు దాంట్లో ఎంత కష్టపడి ఉంటారో, ఎస్పెషల్లీ ఆ గిరిజా కళ్యాణం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మాస్టర్ గారు. తగధిమి తగధిమి తగధిమి
ధరణీధర వరజు కుమారి తగధిమి ఈ స్పీడ్లో వెళ్తూ ఈ స్పీడ్ మధ్యలో అంటే ఇన్ని రకాల స్పీడ్స్ తోటి పాట కంపోజ్ చేయడం అనేది అంటే వితౌట్ ఎనీ పంచ్ ఇన్ పంచ్ అవుట్స్ ఒకే స్ట్రెచ్లో అంతమంది ఇన్స్ట్రుమెంటల్ ప్లేయర్స్తో అంతమంది సింగర్స్తో అది రికార్డ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అండి. రికార్డ్ చేయడం కాదు, ఈవెన్ కంపోజింగ్ కూడా నాకు తెలిసి యాజ్ వెల్ యాజ్ కంపోజింగ్ ఈజ్ కన్సర్న్ ఇట్స్ ఎ కొలాజ్ ఆఫ్ మ్యూజిక్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపోజిషన్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు అండి. నాకు తెలుగే కాదు, ఇన్ ఇండియన్ స్క్రీన్. అంటే ఇప్పుడు ఇట్స్ ఈక్వలెంట్ టు ఏ సింఫనీ అని నేను ఫీల్ అవుతాను. ఆ పర్టికులర్ థింగ్ రహస్యంలో ఆ పర్టికులర్ సాంగ్. ఘంటసాల గారికి ఆయన చేసిన ప్రతి చిత్రం ఒక మాన్యుమెంట్గా చెప్పాలి. ఎందుకంటే ప్రతి పాట ఆయన చేసిన ఆ రోజుల్లో చేసిన ఆయన ఎక్స్పెరిమెంట్స్ మ్యూజికల్గా మోడర్న్ ట్రెండ్లో రాగాలు మిక్స్ చేసి ఎంతో చక్కగా చేసిన పాటలు ఎన్నో మిగిలిపోయినాయి. ఆ పాటలు ఎప్పటికీ ఈ రోజుకి ఇప్పుడు మేము ఎన్ని లేటెస్ట్ మ్యూజిక్ ఎన్ని చేస్తున్నా ఇప్పటికీ జనరేషన్స్ వినేది పాత పాటలే, ఘంటసాల గారి పాటలు.